హలో టెట్ అండ్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పొడుపు కథలు ఏంటో చూద్దాం. పొడుపు కథలు ఏంటి అనుకుంటున్నారా? సో టెట్ అండ్ డిఎస్సి వాళ్ళకి పొడుపు కథలు కూడా అడుగుతున్నారు కదండి. లాస్ట్ టైం అయితే టెక్స్ట్ బుక్లో పొడుపు కథే అడగటం జరిగింది. అంతకుముందు అయితే మనకి ఆల్రెడీ కొన్ని తెలుసుంటాయి కదా, చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నవి. సో అటువంటివి అడగటం జరిగింది. నేనైతే నాకు తెలిసినవి అండ్ అదేవిధంగా టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఇచ్చాను. ఇంకా ఏమైనా బ్యాలెన్స్ మిగిలి ఉంటే, ఇంకా నేను ఏమైనా కొత్తగా తెలుసుకుని ఉంటే అవి మీకు ప్రాక్టీస్ బిట్స్లో ఇచ్చేస్తాను. ఓకే, సో అయితే 3rd, 4th, 5th కవి పరిచయాలు, 6th, 7th, 8th, 9th, 10th వరకు కవి పరిచయాలు అయిపోయినాయి కదా. వెంటనే ప్రక్రియలు, ఇతివృత్తాలు చెప్తా అన్నా కదా. మరి ఇదేంటి అనుకుంటున్నారా? బోరింగ్గా ఉంది కదా, ఎప్పుడు చూసినా సీరియస్ టాపిక్ చెప్పటం. సో పొడుపు కథలు చెప్తే కాస్త మీకు కూడా రిలాక్స్డ్గా ఉంటుందన్న ఉద్దేశంతో షార్ట్ బ్రేక్లో ఈ వీడియో చేయటం జరిగింది. సో ఇది కూడా మీకు ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ పొడుపు కథలు. అసలు పొడుపు కథలు అంటే ఏంటో చూద్దాం. జానపద సాహిత్యంలో పొడుపు కథలు అనేవి ఒక వినోదాత్మకమైనటువంటి ప్రక్రియ. జానపద సాహిత్యంలో పొడుపు కథలు అనేవి ఒక వినోదాత్మక ప్రక్రియ. పొడిచేలా ప్రశ్నించేవే పొడుపు కథలు. పొడిచేలా ప్రశ్నించేవే పొడుపు కథలు. పొడుపు కథ ప్రశ్న రూపంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంపూర్తిగానో అసంపూర్తిగానో సాంప్రదాయబద్ధంగా ఉంటుందన్నమాట. పొడుపు కథ అనేది ప్రశ్న రూపంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో అలాగే సంపూర్తిగానో అసంపూర్తిగానో సాంప్రదాయబద్ధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా పొడుపు కథలన్నీ కూడా సాధారణంగా ప్రయత్నపూర్వకమై రూపక అలంకారాలై ఉంటాయి. పొడుపు కథలన్నీ ఎట్లా ఉంటాయి అంటే సాధారణంగా ప్రయత్నపూర్వకమై రూపక అలంకారాలై ఉంటాయి. పొడుపు కథలన్నీ కూడా రూపక అలంకారాలై ఉంటాయి. నెక్స్ట్ పొడుపు కథలు ఒక పరిశీలన అనే గ్రంథం ద్వారా పొడుపు కథలపై సమగ్ర పరిశోధన చేసింది ఎవరు అంటే కసిరెడ్డి వెంకటరెడ్డి. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. పొడుపు కథలు ఒక పరిశీలన అనే గ్రంథం ద్వారా పొడుపు కథలపై సమగ్ర పరిశోధన చేసింది ఎవరు అంటే కసిరెడ్డి వెంకటరెడ్డి. మరి పొడుపు కథలకి గల పేర్లేంటో చూద్దాం. ఆంగ్లంలో అనుకోండి రిడిల్, పజిల్, ఎనిగ్మా అంటారు. ఆంగ్లంలో అయితే పొడుపు కథలను ఏమంటారు? రిడిల్, పజిల్, ఎనిగ్మా. అండ్ అలాగే సంస్కృతంలో ఏమంటారు అంటే బ్రహ్మోదయం, ప్రశ్న, ప్రత్యుత్తర కూటం, ప్రశ్నావళి, ప్రహేళిక, హృదయమాలిక అంటారు. సంస్కృతంలో పొడుపు కథలను ఏమంటారు అంటే బ్రహ్మోదయం, ప్రశ్న, ప్రత్యుత్తర కూటం, ప్రశ్నావళి, ప్రహేళిక, హృదయమాలిక అంటారు. నెక్స్ట్ అదేవిధంగా సర్కారు ప్రాంతంలో పొడుపు కథని సర్కారు ప్రాంతంలో పొడుపు కథ అని అంటారు. అండ్ అలాగే చిత్తూరులో అయితే మారు కథ, విప్పు కథ, ఇచ్చు కథ అంటారు. చిత్తూరులో అయితే మారు కథ, విప్పు కథ, ఇచ్చు కథ అంటారు. అనంతపురంలో అయితే అడ్డు కథ అంటారు. అనంతపురంలో అయితే అడ్డు కథ అంటారు. వరంగల్లో అయితే శాస్త్రములు అంటారు. వరంగల్లో పొడుపు కథల్ని శాస్త్రములు అంటారు. అండ్ అలాగే కర్ణాటక ప్రాంతం అయితే ఇడ్డు కథ అంటారు. కర్ణాటక ఇడ్డు కథ అంటారు. కోలార్లో అయితే ఒడ్డు కథ అంటారు. కోలార్లో అయితే ఒడ్డు కథ అంటారు. ఇవి పొడుపు కథలకి గల పేర్లండి. అండ్ అలాగే శాస్త్రాలు ఎంత కఠినమైనవో పొడుపు కథలు కూడా అంతే కఠినమైనవి అని అన్నది ఎవరు అంటే బిరుదురాజు రామరాజు గారు. శాస్త్రాలు ఎంత కఠినమే, అందుకే వరంగల్లో పొడుపు కథల్ని శాస్త్రములు అంటారండి. శాస్త్రాలు అనేవి ఎంత కఠినమైనవో పొడుపు కథలు కూడా అంతే కఠినమైనవి అని అన్నది ఎవరు అంటే బిరుదురాజు రామరాజు. అండ్ పొడుపు కథ యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. సంక్షిప్తత, అపార్థ ద్యోతకత, నిగూఢత, కథాత్మకత, కథారహితాత్మకత, ప్రతీకాత్మకత, ఘటనా విశిష్టత, శబ్ద తీక్షణత, లోకో రమణీయకత, లయాత్మకత, చమత్కారికత, దృశ్యాత్మకత, అలంకారికత, సమస్యాత్మకత, రసాత్మకత, ధ్వన్యాత్మకత, సాంప్రదాయకత, కవితాత్మకత. ఇవన్నీ కూడా పొడుపు కథ యొక్క లక్షణాలు. అంటే పొడుపు కథ అనేది ఎట్లా ఉంటుంది అని చెప్పేదే కదా. సో సంక్షిప్తంగా ఉంటుంది, అపార్థ ద్యోతకతతో కూడి ఉంటుంది, నిగూఢత ఉంటుంది, కథాత్మకంగా ఉంటుంది, కథారహితాత్మకంగా కూడా ఉంటుంది, ప్రతీకాత్మకత, ఘటన యొక్క విశిష్టత, శబ్ద తీక్షణత,
లోకోక్తి రమణీయకత, లయాత్మకంగా ఉంటుంది, చమత్కారికంగా ఉంటుంది, దృశ్యాత్మకత అండ్ అలంకారికత, సమస్యాత్మకత అండ్ రసాత్మకమైనది, ధ్వన్యాత్మకత, సాంప్రదాయకత, కవితాత్మకత, ఇవన్నీ కూడా పొడుపు కథకి ఉండేటటువంటి లక్షణాలు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ముఖ్యమైనటువంటి పొడుపు కథల్లోకి వెళ్ళిపోదాం. అసలు అంటే పొడుపు కథలు చెప్పే ముందు ఇవన్నీ కూడా కొంచెం తెలుసుకుంటే బాగుంటుందని ఇవ్వటం జరిగింది. అసలు పొడుపు కథ అంటే ఏంటి, దానికి గల పేర్లు ఏంటి, అసలు ఈ పొడుపు కథలపై ఎవరు పరిశోధన చేశారు అనేటటువంటి తెలుసుకుంటే బాగుంటుందని ఇవ్వటం జరిగిందండి. సో నెక్స్ట్ ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ముఖ్యమైనటువంటి పొడుపు కథలు ఏంటో చూద్దాం. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది అంటే మజ్జిగ కవ్వం. మజ్జిగ కవ్వాన్ని ఈ విధంగా అంటారు. అండ్ నెక్స్ట్ తీసే కొద్దీ పెరిగేదేమిటి, తీసే కొద్దీ పెరిగేదేమిటి అంటే గొయ్యి. నెక్స్ట్ వెండి గొలుసు వెయ్యటమే కానీ తీయలేము, వెండి గొలుసు వెయ్యటమే కానీ తీయలేము అంటే ముగ్గు. నెక్స్ట్ వన్, 100 చిలుకలకు ఒకటే ముక్కు, 100 చిలుకలకు ఒకటే ముక్కు అంటే పళ్ళగుత్తి. 100 చిలుకలకు ఒకటే ముక్కు అంటే పళ్ళగుత్తి. పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకుని నూతిలో పడ్డాడు, పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకుని నూతిలో పడ్డాడు ఏంటి అంటే అరటిపండు. నెక్స్ట్ వన్, ఇంట్లో కలి ఒంట్లో కలి, రోకలి ఆకలి. ఇంట్లో కలి ఒంట్లో కలి, రోకలి ఆకలి. నెక్స్ట్ వన్, తెల్లని పొలంలో నల్లని విత్తనాలు, చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు, చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు ఏంటది అంటే పుస్తకం. అలాగే చెయ్యని కుండ పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం తీయగా నుండు. చెయ్యని కుండ పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం తీయగా నుండు ఏమిటది అంటే టెంకాయ అండి. నెక్స్ట్, పైనొక పలక కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక. పైనొక పలక కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక ఏంటి అంటే నాలుక. ఇవన్నీ మనం చిన్నతనంలో చదువుకున్నటువంటివి, ఏవో 1-2 మాత్రం కొంచెం కష్టంగా ఉంటాయి అంతే. నెక్స్ట్ వన్, అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు 1,000,000 పువ్వులు, పువ్వుల్లో 2 కాయలు. అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు 1,000,000 పువ్వులు, పువ్వుల్లో 2 కాయలు ఏంటది అంటే నక్షత్రాలు. పువ్వుల్లో 2 కాయలు అన్నారు కదా, సూర్యుడు చంద్రుడు. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు. నెక్స్ట్ వన్, పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు. పున్నమికి పూత, అమావాస్య పున్నమికి పూస్తుందంట, అమావాస్యకి దాన్ని ఆరగించేస్తాం ఏంటి అంటే తేనెపట్టు. నెక్స్ట్, ఊరంతటికి ఒకటే దుప్పటి ఏంటి అంటే ఆకాశం. ఊరంతటికి ఒకటే దుప్పటి ఏంటి అంటే ఆకాశం. నెక్స్ట్, కోడి కాని కోడి పకోడి, కాయ కాని కాయ తలకాయ ఎండ్రకాయ. జీవికి పుట్టింది కానీ చలనం లేదు, జీవికి పుట్టింది కానీ చలనం లేదు ఏంటి అంటే గుడ్డు. నిద్రలో కూడా కన్నులు మూయనిది ఏంటి అంటే చేప. నిద్రలో కూడా కన్నులు మూయనిది చేప. వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం. వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం ఏంటి అంటే చెవులు కన్నులు. మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు ఏంటది అంటే చెట్టు. మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు ఏంటి అంటే చెట్టు. సంపాదన ఒకరిది అనుభవం మరొకరిది. సంపాదన ఒకరిది అనుభవం మరొకరిది ఏంటి అంటే చేతులు కడుపు. అదేవిధంగా ముక్కుకు ముత్యం కట్టుకుని తోకతో నీళ్లు తాగేది. ముక్కుకు ముత్యం కట్టుకుని తోకతో నీళ్లు త్రాగేది ప్రమిద. నెక్స్ట్ వన్, నీళ్ళల్లో పుడుతుంది నీళ్ళల్లో పడితే చస్తుంది ఏంటి. నీళ్ళల్లో పుడుతుంది నీళ్ళల్లో పడితే చస్తుంది ఏంటి అంటే ఉప్పు. అనగనగా ఓ అప్సరస, పేరు మధ్యలో అక్షరం తీసేస్తే మేషం. అనగనగా ఓ అప్సరస, అప్సరస పేరు, ఆ పేరు మధ్యలోంచి అక్షరం తీసేస్తే మేషం అనే అర్థం వస్తుంది ఏంటి అంటే మేనక. ఏంటి మేనక. నెక్స్ట్ వన్, ఆకు చిటికెడు కాయమూరెడు. ఆకు చిటికెడు కాయమూరెడు మునగకాయ. ఆకు చిటికెడు కాయమూరెడు మునగకాయ. మూడింటిలో ముగిసే కథ కట్టే కొట్టే తెచ్చే ఏంటి అంటే రామాయణం. మూడింటిలో ముగిసే కథ కట్టే కొట్టే తెచ్చే రామాయణం. పుట్టెడు శనగల్లో ఒకటే రాయి చుక్కలు చంద్రుడు. పుట్టెడు శనగల్లో ఒకటే రాయి ఏంటి అంటే చుక్కలు చంద్రుడు. నల్ల కుక్కకు 4 చెవులు. నల్ల కుక్కకు 4 చెవులు ఏంటి అంటే లవంగం. చాపను చుట్టను లేము
చక్కపెట్టను లేము. ఏంటి అంటే ఆకాశం. చాపను చుట్టను లేము, చక్కపెట్టను లేము. ఏంటి అంటే ఆకాశం. కాళ్ళు లేవు గాని నడుస్తుంది, కళ్ళు లేవు గాని ఏడుస్తుంది. ఏంటి అంటే మేఘం. కాళ్ళు లేవు గాని నడుస్తుంది, కళ్ళు లేవు గాని ఏడుస్తుంది. ఏమిటి అంటే మేఘం. తల్లి దయ్యం పిల్ల పగడం. తల్లి దయ్యం పిల్ల పగడం. ఏంటి అంటే రేగు చెట్టు రేగుపండు. రేగు చెట్టు రేగుపండు. చూచేవి చెప్పలేదు, చెప్పేది చూడలేదు. ఏంటి అంటే కళ్ళు నోరు. చూచేవి చెప్పలేరు, చెప్పేది చూడలేదు. కళ్ళు నోరు. నెక్స్ట్, నల్లటి పొదవల్ల పుట్టింది, పరరాజు కళ్ళల్లో పడింది, అరచేతి పట్నానికి వచ్చింది, గోరింక పట్నాన సచ్చింది. ఏంటి అంటే పేను. నల్లటి పొద వల్ల పుట్టింది జుట్టు, మన జుట్టు. పరరాజు కళ్ళల్లో పడింది, వేరే వాళ్ళు చూస్తారు కదా. పరరాజు కళ్ళల్లో పడింది, అరచేతి పట్నానికి వచ్చింది, గోరింక పట్నాన సచ్చింది. ఏంటి అంటే పేను. 7 అన్నదమ్ములం మేము, విడివిడిగా ఉంటే చెప్పగలరు, కలిసి ఉంటే చెప్పలేరు. ఏంటి అంటే ఇంద్రధనస్సు. 7 అన్నదమ్ములం మేము, విడివిడిగా ఉంటే చెప్పగలరు, కలిసి ఉంటే చెప్పలేరు. ఏంటి అంటే ఇంద్రధనస్సు. కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉండేది ఏంటి? కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉండేది ఏంటి? నేరేడు పండు. ఉరుములు మెరుపులు లేకుండా, వానలు వరదలు లేకుండా, ఉత్తరాది చెరువు ఊరకనే నిండింది. ఉరుములు మెరుపులు లేకుండా, వానలు వరదలు లేకుండా, ఉత్తరాది చెరువు ఊరకనే నిండింది. ఏంటది అంటే కొబ్బరికాయ. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు. ఏంటి అంటే అద్దం. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు. అద్దం. నెక్స్ట్, చెట్టున పుట్టిన చెంగి, రాతిన పుట్టిన రంగి, తీగన పుట్టిన తిమ్మి, బావనోట్లో వసంతములాడే. ఏమిటది అంటే తాంబూలం. చెట్టున పుట్టిన చెంగి, రాతిన పుట్టిన రంగి, తీగన పుట్టిన తిమ్మి, బావనోట్లో వసంతములాడే. ఏమిటది అంటే తాంబూలం. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయేవారికి వడ్డించు బొమ్మ. తేలు. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయేవారికి వడ్డించు బొమ్మ. ఏమిటది అంటే తేలు. నెక్స్ట్, శిలవృక్షం తలబుట్టిన చెలువలు మువ్వురును గూడి చిడుముడి పడుచున్ దళవాకిట రమయింతురు సలలితముగా దీని నెరుగు సరస్సులు గలరే. శిలవృక్షం తలబుట్టిన చెలువులు మువ్వురును, ముగ్గురు కలిసి గోడి చిడుముడి పడుచున్ తలవాకిట రమయింతురు సలలితముగా దీని నెరుగు సరస్సులు గలరే. సున్నము, వక్క, ఆకు. దీని ఆన్సర్ సున్నము, వక్క, ఆకు. కిటకిట తలుపులు, కిటారు తలుపులు, ఎప్పుడు తెరిచిన చప్పుడు కావు. ఏమిటది అంటే కళ్ళు. కిటకిట తలుపులు, కిటారు తలుపులు, ఎప్పుడు తెరిచిన చప్పుడు కావు. ఏమిటది అంటే కళ్ళు. నెక్స్ట్ వన్, ముక్కున పైనము నడుచును, ప్రక్కన నోరుండు గాలి పారణ సేయున్, గ్రక్కున వేసిన కూయున్, మక్కువతో దీని తెలియ మనుజులు గలరే. ఏమిటది అంటే బొంగరం. ముక్కున పైనము నడుచును, ప్రక్కన నోరుండు గాలి పారణ సేయున్, గ్రక్కున వేసిన కూయున్, మక్కువతో దీని తెలియ మనుజులు గలరే. ఏమిటది అంటే బొంగరం. కాళ్ళు 2 గలవు గాని మనిషిగాడు, నోరు గల్గి ఎదుటివారి నరుచు, గాలి మేసి లెస్సగానరు మోయును, దీని భావమేమి తిరుమలేసా. దీని అర్థం ఏంటి అంటే సైకిల్. కాళ్ళు 2 ఉంటాయి కానీ మనిషి కాదు, నోరు కలిగి ఎదుటి వారిని అరుస్తుంది అంటే మనం వేసే హారన్ సౌండ్. అలాగే గాలి మేసి లెస్స గానరు మోయును, దీని భావమేమి తిరుమలేస అంటే దీని ఆన్సర్ సైకిల్. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. ఏమిటది అంటే తేనెపట్టు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. ఏమిటది అంటే తేనెపట్టు. తేనెపట్టుతో ఇందాక ఇంకోటి కూడా చెప్పుకున్నాం కదండి మనం, పున్నమికి పూత, అమావాస్యకి ఆరగింపు. ఇట్లా అడిగిన ఆన్సర్ తేనెపట్టు. నెక్స్ట్, తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు. పనసపండు. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు. పనసపండు. తోకలేని పిట్ట 90 ఆమడలు పోతుంది. ఏమిటది అంటే ఉత్తరం. తోకలేని పిట్ట 90 ఆమడలు పోతుంది. ఏమిటది అంటే ఉత్తరం. ఇవి
ఆల్మోస్ట్ సేకరించినటువంటి పొడుపు కథలు అండ్ అలాగే మనకి ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు ఉన్నటువంటి పొడుపు కథలు అన్నీనండి ఇవి. ఇంకా ఏమైనా తెలిస్తే నేను ప్రాక్టీస్ బిట్స్లో ఖచ్చితంగా ఇస్తాను. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.